నాకు మహిమ కలుగును గాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుచున్నా. వాక్యం గూర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1236 ఎపిసోడ్గా ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 28వ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. 1 నుంచి 14 వచనాల వరకు ధర్మశాస్త్రానికి లోబడినందుకు ఆశీర్వాదాలు, 15 నుంచి 36 వచనాల వరకు కూడా ధర్మశాస్త్రాన్ని లోబడినందుకు కలిగే శాపాలు, అలాగే మూడవదిగా 38 నుంచి 48 వరకు ఓటమి యొక్క శాపాలు, 49 నుంచి మరి చివరి వరకు కూడా శత్రురాజ్య శాపం యొక్క విషయాలను గురించి మనం నేర్చుకోవచ్చండి. అయితే దీన్ని 2 భాగాలుగా మనం విభజించుకుని సగం ఈరోజు సగం రేపు మనం దీన్ని ధ్యానించుకుందామండి. ఎందుకంటే చాలా పెద్ద అధ్యాయం కనుక ఇందులో చాలా విషయాలు ఉన్నాయి కనుక మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై ఈరోజు నేను మీకు చెబుతున్న ఆయన ఆదేశాలన్నింటినీ పాటిస్తే అప్పుడు నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఈ భూలోక రాజ్యములన్నింటికంటే ఉన్నత స్థానంలో ఉంచుతాడు. మీరు గనుక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు లభించి మీ సొంతమవుతాయి. యెహోవా మీ పట్టణాలను మీ పొలాలను ఆశీర్వదిస్తాడు. యెహోవా మీకు అధిక సంతానం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు. మీ పశువులకు సంతానాభివృద్ధి కలిగిస్తాడు. మీకు పశువులు గొర్రెలు విస్తారంగా ఉంటాయి. మీకు ధాన్యపు పంటల ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మీ మీదకు వచ్చే మీ శత్రువులను మీరు ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. మీ శత్రువు మీ మీదకి ఒకే మార్గంలో వచ్చి 7 మార్గాల్లో పారిపోతాడు. మీ కొట్టెలు నిండుగా ఉండేటట్టుగా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతిదాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా చేసుకుంటాడు. మీరు మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు విధేయులై ఆయన మార్గాల్లో మీరు జీవిస్తే ఆయన దీన్ని మీకు వాగ్దానం చేశాడు. అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని ఆ దేశ ప్రజలంతా తెలుసుకుంటారు. వారు మీకు భయపడతారు. మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది పిల్లలను ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు మంచి పంట ఇస్తాడు. యెహోవా తన గొప్ప ఆశీర్వాదాలని దాచి ఉంచిన ఆకాశాన్ని తెరిచి సరైన సమయంలో మీ భూమి మీద ఆయన వర్షం కురిపిస్తాడు. మీరు చేసే పనులన్నిటినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీ దగ్గర ఉంటుంది, కానీ మీరు వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యెహోవా మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడు కాదు. మీరు పైవారుగానే ఉంటారు కానీ క్రిందివారుగా ఉండరు. ఈవేళ నేను మీకు చెప్తున్న మీ దేవుడైన యెహోవా ఆదేశాలను మీరు విధేయులైతే ఇదంతా జరుగుతుంది. ఈ ఆజ్ఞలకు మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి. ఈవేళ నేను మీకు ఇస్తున్న ప్రబోధాల వాక్యాలన్నింటిలో దేవుని నుండి మీరు తప్పిపోకూడదు. మీరు కుడి ప్రక్కకు కానీ ఎడమ ప్రక్కకు కానీ తొలగిపోకూడదు. మీరు ఇతర దేవులను సేవించడానికి వారిని వెంబడించకూడదు. ఎంత అద్భుతంగా ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నారంటే ధర్మశాస్త్రం దేవుని మాటకు విధేయులయ్యి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్తున్న వాటన్నిటినీ నెరవేర్చే వారి కొరకు ఆయన ఈ భూలోకాలంతటిని తెరిచి వాళ్ళకి ఏమి కావాలో వారికి ఏ సమయంలో ఏది అవసరమో ఆరోగ్యమా, ఆశీర్వాదమా, నెమ్మదా, సంతోషమా, జీవమా, అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల, ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల, ఏదైనప్పటికీ కూడా ఆయన మనల్ని దీవిస్తానని చెప్తున్నాడు. లూకా 24:50 కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే ఇవన్నీ మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞకు లోబడాలి, విధేయులుగా ఉండాలి, ధైర్యంతో దేవుని సన్నిధిలో కొనసాగాలి. మనం దీర్ఘాయుష్మంతులగినట్లంట అంటే ఆశీర్వాదాలన్నీ మనకిచ్చారు కానీ అవి సొంతం చేసుకుని మనం అనుభవించేలాగా ఉండాలి అని అంటే మనం దేవునికి విధేయులుగా మార్చబడాలి. మన కొట్లు నిండుగా ఉండాలన్నా, మనం ఎల్లప్పుడూ ధాన్యపు పంటను, ఆహారాన్ని సమృద్ధిగా కుటుంబాల్లో అనుభవించాలన్నా మనం దేవునికి విధేయులుగా ఉండాలి. మనం పొలం పంటనే కానీ మన సంతానాన్నే కానీ ఆయన ఆశీర్వదిస్తేనే ఆ ఆశీర్వాదం మనకి ఎన్నటెన్నటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటాడు భక్తుడు.
అంటే ఈ ఆశీర్వాదం తప్పిపోయేది కాదు, తొలగించబడేది కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పది అనంటే అది తరతరాలకి తరిగిపోని ధననిధి అనమాట. ఆయనకి ఇచ్చేటంత ధనము ఎలా అంటే అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదంట. మనం కొంతమందికి అప్పు ఇచ్చేవారిగా మనం ఉంటామంట. అంటే కొద్దిమందికి సహాయం చేసేవారిగా ఉంటాం. అంటే వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీని సంపాదించుకుంటాం అనేది కాదు. అనేక మందికి ఆశ్రయంగా దేవుడు మనల్ని చేస్తాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకోవాలి అని అంటే మనం దేవుని యొక్క మాటకు విధేయులుగా జీవించాలి. మన జీవితమే విధేయతతో మార్చబడాలన్నమాట. అలాగే ధర్మశాస్త్రానికి లోబడినందుకు శాపాలు ఎలా కలుగుతాయో ఈ 15వ వచనం నుంచి మనం చూడొచ్చు. అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే విషయాలు మీరు వినకపోతే, ఈవేళ నేను మీకు చెప్పే ఆయన ఆదేశాలను చట్టాలకు మీరు విధేయులు కాకపోతే, అప్పుడు మీకు ఇదిగో ఈ చెడ్డ సంగతులన్నీ సంభవిస్తాయి. ఈ పట్టణాలన్నీ పొలాల్ని యెహోవా శపిస్తాడు. మీకు పంటలు ఉండకుండేలాగా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు. మీకు సరిపడినంత ఆహారం ఉండదు. యెహోవా మిమ్మల్ని శపించి అనేక మంది పిల్లలు కలగరు. ఆయన మీ భూమిని శపిస్తాడు. మంచి పంటను మీరు పొందరు. యెహోవా మీ పశువులను శపిస్తాడు గనుక అవి ఎక్కువ పిల్లల్ని ఏనవు. ఆయన మీ దూడలను గొర్రె పిల్లలను శపిస్తాడు. మీరు చేసే వాటన్నిటిలో ఎల్లప్పుడూ యెహోవా శపిస్తాడు. మీరు కీడు చేసి యెహోవాకు దూరమైతే మీకు చెడు సంగతులు సంభవించేటట్లుగా ఆయన చేస్తాడు. మీరు చేసే ప్రతి దానిలో మీకు విసుగు, కష్టం కలుగుతుంది. మీరు త్వరగా పూర్తి నాశనమయ్యేంత వరకు ఆయన అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నుంచి దూరమే ఆయనని విసర్జించారు కనుక. ఆయనను విసర్జిస్తే, ఆయన మాట వినకపోతే అది ఎలా ఉంటుందంటే ఆ శాపం వెంటాడుతూ మళ్ళీ నాశనం చేసేంత వరకు ఆ శాపం వెంటాడుతుందంట. ఎంత భయంకరం అండి. మీరు యెహోవాకు విధేయులు కాకపోతే మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీకు రోగాలు వచ్చేటట్టు చేస్తాడు. రోగాలతో మిమ్మల్ని శిక్షిస్తాడు. జ్వరం, వాపులు వస్తాయి. భయంకరమైన వేడి కలిగిస్తాడు. భూమిపై వర్షాలు ఉండవు. మీ పంటలు వ్యాధుల మూలంగా, వేడి మూలంగా చస్తాయి. మీరు చచ్చేంత వరకు ఈ కీడులన్నీ మీకు అనుభవిస్తూనే ఉంటాయి. మీకు పైగా ఆకాశం ఇత్తడిలాగాను తేటగా ఉంటుంది. మీ క్రింది భూమి ఇనుములా గట్టిగా ఉంటుంది. చూడండి, ఎత్తడిలాగా ఎంత భయంకరంగా అనమాట. కింద ఇనుములా గట్టిగా అయిపోతుందంట. ఆకాశం నుంచి వర్షానికి బదులు ఇసుకు, ధూళి యెహోవా పంపిస్తాడు. మీరు నాశనం అయ్యేంత వరకు అది మీ మీదకి వస్తూ ఉంది. ఇవన్నీ సంభవిస్తాయన్నమాట. మీ శత్రువులు మిమ్మల్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. ఒక్క మార్గం గుండా మీరు వెళ్ళి మీ శత్రువుల మీదకి వెళ్ళి వారి దగ్గర నుండి 7 వేర్వేరు మార్గాల్లో మీరు పారిపోతారు. మీకు సంభవించే సంగతుల మూలంగా ప్రపంచంలోని ప్రజలంతా భయపడతారు. మీ శవాలు అడవి మృగాలకు, పక్షులకు ఆహారం అవుతాయి. మీ శవాల మీద నుండి వాటిని వెళ్ళగొట్టే వారు ఎవరూ ఉండరు. మీరు యెహోవాకు విధేయులు కాకపోతే ఆయన ఈజిప్టు వాళ్ళ మీద పంపిన గెడ్డల్లాంటి వాటిలో, అంటే మీరు గెడ్డల్లాంటి వాటితో ఆయన మనల్ని శిక్షిస్తాడు. పుండ్లు, కుష్టు, గజ్జితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. మీకు వచ్చి ఎక్కేటట్లుగా చేసి, పిచ్చెక్కేటట్లుగా చేసి యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని గుడ్డివాళ్ళుగా చేసి కలవరం పరుస్తాడు. అప్పుడు గుడ్డివాడు తడువులాడుగా రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుతూ మీరు చేసే ప్రతి దానిలో మీరు విఫలమవుతూ ఉంటారు. ప్రజలు మరలా మిమ్మల్ని బాధించి మీ దగ్గర నుండి వస్తువులను దొంగిలిస్తారు. మిమ్మల్ని రక్షించేవారు ఎవ్వరూ ఉండరు. నీకు ప్రదానం చేయబడిన స్త్రీతో మరొకడు లైంగిక సంబంధాలు అనుభవిస్తాడు. నీవు ఇల్లు కడతావు కానీ అందులో నీవు నివసించవు. ద్రాక్ష తోట నువ్వు నాటుతావు కానీ దానిలో నీవు ఏమీ కూర్చుకొనవు. నీ ఆవు నీ కళ్ళ ముందే చంపబడుతుంది కానీ నీవు దాని మాంసం ఏమీ తినవు. నీ గాడిద నీ దగ్గర నుంచి బలాత్కారంగా తీసుకుని పోబడుతుంది, అది నీకు తిరిగి ఇవ్వబడదు. నీ గొర్రెలు నీ శత్రువులు ఇవ్వబడతాయి, నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. మీ కొడుకులు, కూతుళ్ళు వేరే జాతి ప్రజలు ఇవ్వబడేందుకు అనుమతించబడరు. మీ పిల్లలు మీకు కావాలి కనుక మీ కళ్ళు బలహీనమే. మీ చూపు మందగిల్లేటంత వరకు మీరు వాళ్ళ కోసం చూస్తారు, మరియు దేవుడు మీకు సహాయం చేయడు. మీరు కష్టపడి పండించిన పంట అంతా మీకు తెలియని మరో జాతి వారు తినేస్తూ ఉంటారు. ప్రజలు మిమ్మల్ని చెడుగా చూసి తిడతారు, విరక్కొట్టబడతారు. మీరు చూసే విషయాల మూలంగా మీరు పిచ్చెక్కుతుంది. యెహోవా మిమ్మల్ని రసిపుండ్లతో శిక్షిస్తాడు. ఈ పుండ్లు మీ కాళ్ళ మీద, మోకాళ్ళ మీద ఉంటాయి. అవి మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు నిండి ఉంటాయి. ఈ పుండ్ల నుండి మీరు బాగుపడరు. మీరు ఎరగని రాజ్యానికి మిమ్మల్ని మీ రాజుని యెహోవా పంపించేస్తాడు. మీరు మీ పూర్వీకులకు కూడా ఈ రాజ్యాన్ని ఎన్నడూ చూడలేదు. చెక్కురాళ్లతో చేయబడిన దేవుళ్లను, ఇతర దేవుళ్లను అక్కడ
మీరు పూజిస్తారు. యెహోవా మిమ్మల్ని పంపించే దేశాల్లో మీకు సంభవించే సంగతులను చూచి ప్రజలు ఆశ్చర్యపోతారు. వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మిమ్మల్ని గూర్చి చెడు సంగతులు చెప్తారు. చూడండి ఎంత భయంకరమో, చెడు సంగతులు చెప్తారంట, మళ్ళీ తిడతారంట, విరక్కొడతారంట. మరి చాలా రకాలైన భయంకరమైన శాపాలు, మరి పుండ్లతోటి, రసిపుండ్లతోటి, జ్వరాలతోటి, వాపులతోటి దేవుడు మనల్ని శిక్షిస్తాడంట. అవన్నీ కూడా సంభవిస్తూ అంటాడు. దేవుడి నుండి వైదొలిగిపోతే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. నాశనం, మహాదుఃఖం, చెరలోనికి వెళ్ళినట్లుగా ఇతర దేశాలకు ఇలాగే ప్రవచించే అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, దేవుని మాటకు లోబడితే ఈ ఆశీర్వాదాలు ఉంటాయి. లోబడకపోతే ఎంత భయంకరమైన శిక్ష మనల్ని వెంటాడుతుందో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించబడాలి అంటే ఆయనకి, వాక్యానికి మనం లోబడాలి. ఆ వాక్యానుసారమైన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. అట్టి కృపను మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటను మనం వింటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉందాం. ఇలాంటి భయంకరమైన శాపాలకి మనం కానీ, మన తరాలు కానీ ఎవ్వరూ వాటికి లోబడిపోకూడదు, వాటిని ఆహ్వానించకూడదు. దేవుడు మనకి సహాయం చేయాలి. అన్ని వేళలా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉండాలి అని అంటే మనం ఎప్పుడు ఆయన మాటకు లోబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనాలు. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. ఈ ద్వితీయోపదేశ కాండం అంతా 28వ అధ్యాయంలో ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న మేము మీకు లోబడి ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మా తరాలకు ఒక మాదిరిగా మమ్మల్ని నిలబెట్టండి. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నీ రాజ్య స్వార్థల ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని, మీ చిత్తం మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చమని మీకే మహిమ చెల్లిస్తూ అయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, ఎవరి గురించి నీ సన్నిధిలో ప్రాధాయపడాలి, ఎవరి గురించి మీ నామాన్ని మహింపరచాలో అటు రీతిని అయ్యా ఇదిగో తండ్రి కృపను మాకు అనుగ్రహించమని మా అందరినీ మీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.